అందరికీ శనార్థులోలా అరే రే రే దాసుకురా ఒంగురా అయ్యి ఒంగు గా గడ్డిలో వాకురా అబ్బాయి చల్ నీ అవ్వ నాకు స్కోపే దొరకలే లేకపోతే సస్తుండే నా కొడుకియాల నా చేతిలో గిట్లనే ఉంది మన పబ్జి ప్రియుల కథ. కానీ ఇప్పుడు ఆ దాసుకునుడు లేదు పాక్కునుడు లేదు. పబ్జి బ్యాంగ్ అయిపోయాయి మన ఇండియాలో. ఇక రోజుకి ఒక్కో పుకారం లేపుతున్నారు, ఇక వస్తుంది అగొస్తుందని. కానీ ఇక గట్ల దాన్ని మోకా చేసుకొని చాలా మంది న్యూస్లల్లా యూట్యూబ్లల్లా వీడియోలు వేసి ఆగమాగం పట్టిస్తుర్రు మా పబ్జి పొరగాలని. మళ్ళా నిజంగానే పబ్జి అఫీషియల్గా మన ఇండియాలో గిట్లా లాంచ్ చేస్తుర్రంటే గది గిట్లా ఇన్ఫర్మేషన్ గిట్లా లేదు మన తాన. కానీ యూట్యూబ్లో ఇంకా సోషల్ మీడియాలో గిట్లా ఈరోజు గదే 20 తారీఖున అఫీషియల్ లాంచింగ్ చేస్తుర్రని అన్నారు. కానీ లాక్డౌన్లో బాగా పోరగాళ్ళకు అలవాటైంది ఈ పబ్జి. ఈ పబ్జి చేయబట్టే చాలా మంది పోరగాళ్ళు పానాలు వదిలిండ్రు. ఇవన్నీ ఎవడు అడగడు. కానీ మళ్ళా పబ్జి ఎప్పుడు వస్తుంది దాన్ని ఆడి మళ్ళీ ఎవరు పానాలు తీయాలని తలగబడరు కొంతమంది. కానీ మళ్ళీ ఈ అడ్డమైన పబ్జి వస్తే మళ్ళా మెడల్ నొప్పులు, ఆటల మునిగి రోడ్డు మీద సోయి లేకుండా నడిచి యాక్సిడెంట్లు. వాయమ్మో చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. కానీ మన గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసే మంచి పని చేసింది. మళ్ళీ ఇట్లా అన్బ్యాన్ చేస్తే మళ్ళీ జనాలు పిచ్చోళ్ళు అవుతారో ఏమవుతారో ఏమో అర్థమే అవుతలేదు నాకు. ఇక మన గవర్నమెంట్కి ఇంకా పబ్జి అనికే తెలవాలి ఈ కథ. కానీ మన దేశం ఇన్ఫర్మేషన్ ఇట్లా బయటికి పోతుందని బ్యాన్ చేసిరన్న కథ అందరికి ఎరకనే ఆయే. కానీ దీనికి ఇట్లా మళ్ళీ అన్బ్యాన్ చేస్తే మన దేశ భద్రతకి సవాల్ విసిరినట్టే. ఇంకా చూద్దాం ఇంకా మన దేశం గురించి గింత ఏమన్నా ఇన్ఫర్మేషన్ గిట్లా లీక్ అయితే గా పరిణామాలన్నీ ఏడు వరకు దారి తీస్తాయో ఏమో చూడాలి.